హాయ్ హలో నమస్తే బోజర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫ్రాన్స్. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో ద ఆర్ట్ ఆఫ్ బ్రిక్స్ అంటే లెగో బ్రిక్స్ వర్క్ గురించి చెప్తాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వీడియోని పూర్తిగా చూడండి. Yes, those Legos. He believes art is not optional. The brick artist, Nathan Sawaya, turning Legos into art. Welcome. I'm Nathan Sawaya. I'm thrilled you chose to come to the Art of the Brick today. Whether you've been here previously or it's your first time, I hope you see something today that you've never seen. My work has been displayed in more than 100 cities around the world. And art can be intimidating, but art out of Lego can be liberating. And for the last decade, I've found that it can unleash endless creativity. It can be played with, it can tell stories, it can be larger than life. I never went to art school, and growing up we didn't have much. But my parents were creative. My sister and I, we played with everything from toy clay to crayons, and we even played with Lego. I built a Lego city behind the couch in our living room. And at one point when I wanted a dog, I tore down the city and used those bricks to build my very own life-size Lego dog. It's kind of boxy. అయితే ఈ ఆర్ట్ ఆఫ్ బ్రిక్స్ని ఫౌండర్ ఎవరంటే నాథన్ సవయ్య అనే అతను ఫౌండర్ అనమాట. 2007లో ఇదైతే స్టార్ట్ చేశారు అతను. అండ్ ఎగ్జిబిషన్స్ అంటే వరల్డ్ వైడ్గా కూడా చాలా ఎగ్జిబిషన్స్ అయితే పెట్టడం జరిగింది ఈ స్కల్ప్చర్స్ గురించి. అండ్ మోర్ దెన్ 1000 స్కల్ప్చర్స్ అయితే ఫామ్ చేశారనమాట. సమ్ ఆఫ్ ద స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో లెగో బిల్డింగ్ బ్రిక్స్తో చేసినవి ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే ఫ్లై బాయ్ టైపు, ద కిస్ అండ్ కిస్ అనేది ఎలా ఉంటాయంటే విచ్ యూజర్స్ 18,893 లెగో బిల్డింగ్ బ్రిక్స్ యూజ్ చేశారు. ఒక బాయ్కి యూజ్ చేసేది 22,590 లెగో బ్రిక్స్ అయితే యూజ్ చేశారు. ఇంకా స్కల్స్, ద స్విమ్మర్ అంటే ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెగో బిల్డింగ్ బ్రిక్స్తో ఇవైతే బిల్డ్ చేయడం జరిగింది. ఈ బ్రిక్స్తో అవన్నీ అయితే చాలా బాగా ఉన్నాయండి. ఇది ప్యారిస్లో ఈ ఎగ్జిబిషన్ అయితే పెట్టడం జరిగింది. మేమైతే వెళ్ళాము మా పాపకి చూపించడానికి. చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి. ఎంతో ఓర్పుతో, ఎంతో పేషెన్స్తో చాలా బాగా అయితే చేశారు. అవైతే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ స్కల్ప్చర్స్ చేసినవి మొత్తం అంతా చేయితోనే చేశారండి. అంటే ఈ లెగో బిల్డింగ్ బ్రిక్స్ ఉంటాయి కదా, వాటితోనే చేశారనమాట. చాలా ఆర్టిస్టిక్గా, చాలా ఓపికగా అయితే చేశారు. అవైతే కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు.
స్కల్ప్చర్స్ లాగా ఫామ్ చేశారు ఇతను నాథన్ సవయ్య అతను ఎప్పుడంటే 2007లో స్టార్ట్ చేశారనమాట. అతను మోర్ దెన్ 100 స్కల్ప్చర్స్ చేశారు ఈ బిల్డింగ్ బ్రిక్స్తో. అంటే చిన్న పిల్లలు యూజ్ చేసే బ్రిక్స్ ఉంటాయి కదా, అంటే చిన్నగా ఆడుకునేటివి, అవన్నీ తీసుకొని ఈ బ్రిక్స్ లాగా బిల్డ్ చేశారనమాట. ఆ స్కల్ప్చర్స్ డిఫరెంట్ స్కల్ప్చర్స్లో మీకు కనిపిస్తుంది. అంటే హ్యూమన్ బాడీ పార్ట్స్ లాగా, స్కల్స్, పాపప్ బుక్ లాగా, ఒక బాయ్ లాగా, హ్యూమన్ బాడీ లాగా, ఇంకా హ్యూమన్ బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ ఎలా ఉంటాయి అంటే ఐస్, హార్ట్, లివర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కల్ప్చర్స్ అయితే బిల్డ్ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, అంటే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి. ఇక్కడ అయితే మీరు చూసుకోవచ్చు అవన్నీ. సో అదండి ఆర్ట్ ఆఫ్ బ్రిక్స్, లెగో బిల్డింగ్ బ్రిక్స్ గురించి మీరు చూశారు, తెలుసుకున్నారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫై అయ్యేలాగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.